మెంబర్స్ అసోసియేషన్లో ఐఎంఏ తరఫున మనం ఉన్నాం, డాక్టర్స్ అంతా ఐఎంఏ తరఫున. దీంట్లో మనం స్టేట్ వైడ్ బెస్ట్ ఐఎంఏ ప్రెసిడెంట్ మన పల్లె బ్రాంచ్ తరఫున స్టేట్ లెవెల్లో బెస్ట్ ఐఎంఏ ప్రెసిడెంట్ అవార్డు వచ్చింది మన నిరుద్రకి. ఫస్ట్ వీక్ సన్మానం తీసుకున్నారు. మీరు ఆల్రెడీ ప్యానల్లో ఫోటో చూస్తున్నారు. అందుకోసం మేము ఐఎంఏ తరఫున మిత్రులు శరీర అందరి తరఫున ఈరోజు ఈ సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి పోస్టింగ్ గా డాక్టర్ మమతా మేడంని ఇన్వైట్ చేస్తున్నాము. తర్వాత మేడం అధ్యక్షులుగా కూడా వ్యవహరిస్తారు. మేడం పోస్టింగ్ గా స్టార్ట్ చేశాక కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. మేడంని పర్సనల్ ఇన్వైట్ చేస్తూ సభను ప్రారంభించవలసిందిగా కోరుతున్నాము. ప్రమోషన్ 6 months అయింది. మెడికల్ అండ్ హెల్త్ ఫ్రాటర్నిటీ స్టాఫ్ అందరికీ మరియు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ నమస్కారం. ఈరోజు మన ముఖ్యంగా అందరి వాడు మనవాడు ఆపద బాంధవుడు అయినటువంటి డాక్టర్ యుగంధర్ మాకు ఐఎంఏ ప్రెసిడెంట్గా ఉండి మరి మన పలమనేరు వైద్యులను కీర్తి ప్రతిష్టలను రాష్ట్ర శిఖరాంగాల వరకు తీసుకువెళ్ళిన ఘనత ఆయనకి దక్కుతుంది. ఈరోజు హిందూ మూలంగా పురస్కరించుకొని మేము ఆయనకు సన్మానం చేయాలని ఉద్దేశించాము. అందుకోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీనియర్ డాక్టర్ బలరాం సార్ని వేదిక మీదకి ఆహ్వానిస్తుంది. పుత్రోత్సాహము పుత్రుడు కాదు, పుత్రోత్సాహము ఆ పుత్రుడు కలుగుతుంది. సో ఈ సందర్భంగా ఆ తల్లిదండ్రులు కూడా గౌరవించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. డాక్టర్ యుగంధర్ గారు తండ్రి గారు శ్రీ గంగులమ్మ గారిని మరియు తల్లి గారు శ్రీ గంగులమ్మ గారిని వేదిక మీదకి కావాల్సిందిగా కోరుచున్నాం. మరి ఐఎంఏ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అన్నది మరి పలమనేరులో చాలా లేట్ గా ప్రారంభమైంది. అంతకుముందు మేమంతా ప్రైవేట్ డాక్టర్స్ అసోసియేషన్ గడిచిన 2 సంవత్సరాల ముందు దీనికి ముందు పడి ప్రతి ఒక్క విషయంలోనూ ఈ రిజిస్ట్రేషన్ కార్యక్రమానికి కావాల్సినవన్నీ కూడా చేపట్టి ప్రతి ఒక్క డాక్టర్ని దగ్గరుండి వాళ్ళ సర్టిఫికేట్స్ అన్ని తీసుకొని రిజిస్ట్రేషన్ చేసి ఒక ఐఎంఏ బ్రాంచ్ అనేది పలమనేరుకి తీసుకురావడానికి ఎంతో కృషి చేసేది ఫస్ట్ డాక్టర్ యుగంధరే. ఎందుకంటే ఎవరు వాళ్ళ జీవితంలో డ్యూటీస్ అని ప్రాక్టీస్ అని బిజీగా ఉండే తరుణంలో ఈ ఒకటి మనకి గుర్తింపు అనేది ఉండాలి, మన పలమనేరు డాక్టర్స్ కి గుర్తింపు ఉండాలి అనే ఉద్దేశంతో తను ఒక ఐఎంఏ బ్రాంచ్ కి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. రిజిస్ట్రేషన్ చేయడమే కాకుండా 2 years లోనే మన స్టేట్ లోనే నంబర్ 1 పొజిషన్కి రావడం అనేది నిజంగా చాలా అభినందనీయము, శ్లాఘనీయము. అతను చేసినటువంటి కృషి వల్ల ఈరోజు పలమనేరు యొక్క పేరు మనకి రాష్ట్ర స్థాయిలో వైద్యుల మధ్యలో ఇనుమడింపగలిగింది. ఎందుకంటే అంత ఈజీ కాదు. లైక్ ఇన్ని బ్రాంచెస్ ఉన్నాయి, 250 బ్రాంచెస్ మధ్యలో ఫస్ట్ ప్లేస్ రావడం అనేది అంత ఈజీ కాదు. ఫస్ట్ ప్లేస్ ఎలా వచ్చింది అంటే రెగ్యులర్ గా మా డాక్టర్స్ అందరినీ కలిపి మీటింగ్స్ పెట్టడము, అంతేకాకుండా మెడికల్ క్యాంప్స్, ఫ్రీ మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేయడము, హాస్టల్ విజిట్స్ చేయడము, అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేయడము, క్యాన్సర్ అవేర్నెస్ కానీ అట్లాంటివి అవేర్నెస్ క్యాంప్స్, ఇవన్నింటిలో కూడా తన యొక్క దైనందిన కార్యక్రమంలో అటు ఒక పక్క గవర్నమెంట్ డ్యూటీ చేస్తూ ఇంకో పక్క తన సొంత కార్యక్రమాలు చూసుకుంటూ మరియు ఈ ప్రెసిడెంట్ గా చేయడం అనేది చాలా కష్టతరమైన బాధ్యత. సాధారణంగా ఇలాంటి పోస్ట్ కి రావడానికి అందరూ కూడా ఇష్టపడతారు. ఎందుకంటే తన పర్సనల్ లైఫ్ కి చాలా ఎక్కువ ఆటంకం కలుగుతుంది కాబట్టి. కానీ తన అవన్నీ లెక్క చేయకుండా ఎంతో మరి కృషి చేసి ఈ విధంగా ప్రెసిడెంట్ గా ఉండి ఆ పదవికి న్యాయం చేకూర్చాడని చెప్పడంలో సందేహం లేదు. ఇందుకు మా డాక్టర్స్ అందరి తరఫున కూడా యుగంధర్ని అభినందిస్తున్నాను. డాక్టర్ యుగంధర్ గారికి, డాక్టర్ మమతారాణి గారికి, సూపరింటెండెంట్ గవర్నమెంట్ హాస్పిటల్ ఏరియా హాస్పిటల్ పలమనేరు, మరియు మా చిరకాల
మిత్రులు గంగయ్య గారు, వాళ్ళ భార్య గారు మాకు చాలా ఆ కాలం నుంచి మాకు తెలుసు, మాకు బాగా అసోసియేషన్ ఉంది వాళ్ళతో. మరి ఇక్కడ విచ్చేసిన అందరికి, సభకు వచ్చేసిన అందరికీ, పాత్రికేయులకు, ప్రింటింగ్ మీడియాకు అందరికీ నమస్కారాలు. మేము గడిచిన 50 ఏళ్ళుగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరఫున మీటింగ్స్ వెళ్తూ ఉంటాం. మామూలుగా నేను చిత్తూరు బ్రాంచ్లో మెంబర్, నేను మా మిస్సెస్ చిత్తూరు బ్రాంచ్లో మెంబర్. ఎందుకంటే అప్పుడు ఇక్కడ లేదు కాబట్టి మేము అక్కడికి వెళ్ళడము రావడము, మరియు తిరుపతికి పిలుస్తూ ఉంటారు, తిరుపతికి వెళ్ళడము రావడం ఇవంతా చాలా ఇబ్బందిగా ఉండేది. ఎంత పోయే మీటింగ్స్ ఎప్పుడు పెడతారు, మీటింగ్స్ 7, 8 అట్లా పెడతారు. మళ్ళీ అక్కడ మీటింగ్స్ ఉంటాయి, డిన్నర్ అంతా లోపల నైట్ 10 అయిపోతుంది. లోపల వాళ్ళకైతే ఏం ప్రాబ్లం ఏమి ఉండదు. మనం ఇక్కడి నుంచి అక్కడికి పోయి ఇక్కడికి మళ్ళీ రావాలంటే చాలా ఇబ్బందిగా ఉండేది. తర్వాత ఇక్కడ మన బ్రాంచ్ స్టార్ట్ చేసిన తర్వాత అందరూ మెంబర్లు మామూలుగా మా దీనిలో ఎట్లా ఉంటుందంటే డాక్టర్స్ దీనిలో సాయంత్రం ఉంటుంది కాబట్టి సాయంత్రం ప్రాక్టీస్ ఉంటుంది కాబట్టి జనాలు ఎక్కువగా మామూలుగా డాక్టర్స్ ఎక్కువగా మీటింగ్స్ అటెండ్ అవ్వరు. మేము మీటింగ్స్ కండక్ట్ చేసినప్పుడు అందరికీ పోయి అప్పట్లో ఈ సెల్ ఫోన్ అంతా లేవు. మేము అందరికి పోయి స్కోర్ వేసుకుని అందరికీ మీటింగ్ రండి, మేము వాళ్ళకి ఇచ్చినాం, వీళ్ళకి ఇచ్చినాం, వాళ్ళు వచ్చేసినారు, గెస్ట్ వచ్చేసినారు, మీరు రండి అని మేము ఎన్నోసార్లు పోయి వాళ్ళందరినీ మిగతా డాక్టర్లు పిలవడం జరిగింది. ఎంత పిలిచినా కూడా తక్కువగానే వచ్చేవాళ్ళు, ఎక్కువ రావడానికి ఇష్టపడేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు ఇక్కడ పలమనేరు బ్రాంచ్ స్టార్ట్ చేసిన వల్ల అందరూ ఏమంటే ఇప్పుడు మనం చిత్తూరుకి చాలా మంది ఇప్పట్లో ఉండేవాళ్ళు, పాత్రలో చిత్తూరు మానపల్లి బ్రాంచ్లో ఉండేవాళ్ళు డాక్టర్లు ఎక్కువగా ఉంటారు. తిరుపతి బ్రాంచ్లో ఉండేవాళ్ళు 1-2 ఉంటారు, మీదంతా ఎక్కువ మంది ఉంటారు. ఇక్కడికి స్టార్ట్ చేసిన తర్వాత మనకు దగ్గర ఇప్పుడు ఇక్కడ మీటింగ్ పెట్టుకున్నామంటే 6-7 పెట్టుకుంటాం మీటింగ్ అంతా బయట నుంచి గెస్ట్ వస్తారు, వాళ్ళని పిలుస్తాం, వాళ్ళు మాట్లాడతారు. అంతా ఇంత కూడా 9 o'clock ఇంటికి వెళ్ళిపోవచ్చు. కాబట్టి ఆ సౌకర్యం ఉంది. ఇప్పుడు నేను ప్రెసిడెంట్గా అయిన తర్వాత ఆయన వదిలేసిన తర్వాత మనం మా యుగంధర్ గారికి నేను హ్యాండ్ ఓవర్ చేసినాను. అప్పట్లో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఏం లేదు, జస్ట్ ప్రెసిడెంట్ అంతే, ఇంకేం లేదు. ఒక అసోసియేషన్కు ప్రెసిడెంట్, అసోసియేషన్ ప్రెసిడెంట్ అంతే. ఇది అయిన తర్వాత ఇక్కడ మెంబర్స్ అందరినీ సెగ్రిగేట్ చేసి వాళ్ళందరినీ కంప్లీట్ మొత్తము వాళ్ళకు మోటివేట్ చేసి మనం ఒక అసోసియేషన్లో ఉండాలా, మనం అసోసియేషన్ ఉంటే మనం బయట నుంచి మనకు డాక్టర్లు వస్తారు, వాళ్ళు మనకు సిఎంఈ అంటే మనకు కంటిన్యూడ్ మెడికల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ ఉంటుంది, వాళ్ళు స్పీచ్ ఇస్తారు, వాళ్ళు ప్రజెంటేషన్ చేస్తారు. దాంట్లో మనం కొత్త ఏమేమి జరుగుతూ ఉంది, ఎక్కడ కొత్తగా రకమైన ఆపరేషన్ ఉంది, మెడికల్ నాలెడ్జ్ మనకి ఇప్పుడు ఒక దీనిలో ఉండిపోయినామంటే దీనిలో అట్లా ఉంటుంది. మెడికల్ నాలెడ్జ్ మాత్రం రోజుకు పెరుగుతూనే ఉంటుంది. కొత్త ఆపరేషన్లు, కొత్త రకమైన ఇన్వెస్టిగేషన్స్ అంతా జరుగుతూ ఉంటుంది. అవంతా తెలుసుకోవాలనుకుంటే మనం పాత తెలుసుకోవాలనుకుంటే మనం ఏం తెలుసుకోలేము. కాబట్టి ప్రతి మీటింగ్లో మనం అటెండ్ అయితే ఖచ్చితంగా ప్రతి మీటింగ్లో ఖచ్చితంగా మనం ఏదో కొత్తగా నేర్చుకుంటూనే ఉంటాం. మనకు ఫ్యూచర్లో మన ప్రాక్టీస్లోను మనకు ప్రొఫెషన్ మనకు వేరే వాళ్ళకి చెప్పేది అన్నిటికీ మనకు ఎంతో ఉపయోగపడుతుంది. ఆ విధంగా యుగంధర్ గారు ఇక్కడ స్టార్ట్ చేసిన తర్వాత అందరినీ మోటివేట్ చేసి అందరినీ చేర్చి మన బ్రాంచ్లో 50 ఉన్నాయి, ఎక్కువ మంది 12 బ్రాంచ్లు ఎక్కువ మంది ఉన్నారు. తర్వాత ఈ బ్రాంచ్లు చేర్చడమే కాదు, బ్రాంచ్ ముందు పోవడానికి, బ్రాంచ్ యాక్టివిటీ జరగడానికి ఇంపార్టెంట్. బ్రాంచ్ యాక్టివిటీస్ అంటే సిఎంఈ ప్రోగ్రామ్స్ అంటే బయట పోవాలా, వాళ్ళతో మాట్లాడాలా, పిలవాలా, వాళ్ళు సిఎంఈ ప్రోగ్రామ్స్ చేసినప్పుడు వాళ్ళు వచ్చి మనం వాళ్ళ మీటింగ్ అటెండ్ అవ్వాలా, వాళ్ళు పేపర్ ఇస్తారు. దీనంతా మనము అటెండ్ అవ్వాలా, దీనంతా నోట్ చేసుకోవాలా. తర్వాత సెక్రటరీ గారు ఉంటారు, మన స్టేట్ ప్రెసిడెంట్, స్టేట్ మన స్టేట్ ఆఫీస్కి వెళ్తా మనం చెప్తా ఉంటారు, మనం ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు. తర్వాత మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేస్తుంటూ ఉంటారు, ఫ్రీ మెడికల్ క్యాంప్స్. తర్వాత బ్లడ్ డొనేషన్ క్యాంప్స్, క్యాన్సర్ క్లినిక్ క్యాంప్స్, ఇలాంటి క్యాంప్స్ అన్నింటికి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరఫున చేస్తే ఇండియన్ మెడికల్ అసోసియేషన్కు ఒక గుర్తింపు వస్తుంది. ఇవన్నీ చేసినారు కాబట్టి స్టేట్ లెవెల్లో ఫస్ట్ వచ్చేదానికి అవకాశం. ఏమి చేయకపోతే ప్రెసిడెంట్ ఉంటాను, ప్రెసిడెంట్ ఉంటాను అంటే కుదరదు. ఇప్పుడు
ఇప్పుడు స్టేట్లో ఆల్మోస్ట్ ఒక 50 బ్రాంచ్ల పైనే ఉన్నాయి. అంటే ఇన్ని డిస్టిక్ల పైకి స్టార్ట్ చేసిన కొత్తలోనే 1 సంవత్సరం 2 సంవత్సరంలోనే స్టేట్ ఫస్ట్ వచ్చిందంటే స్టేట్లో ఫస్ట్ వచ్చిందంటే మన యొక్క కృషి మనము అర్థం చేసుకోవచ్చు. ఆ కృషికి మనం అభినందించాలా. ఇప్పుడు మనకు ఇక్కడ జరుగుతూ ఉండే కార్యక్రమంలో వాళ్ళ ఫాదరు వాళ్ళ మదర్ ఉన్నారు. వాళ్ళు మాకు ఎంతో అభినందనలు చెప్తా ఉన్నాము. చెప్తూ నేను వివరించుకుంటాను. Dr. Yugandhar, who always encourages him in all ways, is a woman. Yes, I invite that woman, Dr. Tarakini, please come on to the dais. Now, right side, not second. ఇది ఐఐటి తరఫున ఇలాంటి గొప్ప గుర్తింపు రావట్లేదు. ఈ షార్ట్ పీరియడ్లో రావట్లేదు చాలా గొప్పతనం. నిజంగా నెల్లూరు ఐఐటి వాళ్ళు కూడా ఈ మధ్య నాకు ఫోన్ చేసి మీరు మన ఈ మధ్య పెట్టింది ఇంత స్టేట్ లెవెల్లో మీరు ఇంత గుర్తింపు పొందారా, మీ డాక్టర్ గారు మీ ప్రెసిడెంట్ గారు చాలా యాక్టివ్ ఉన్నారే అక్కడి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఇది చిన్న విషయం కాదు. మరియు దీంతో పాటు బాధ్యత కూడా మన డాక్టర్ రవీంద్ర గారికి ఎక్కువ ఇంకా మంచి మెడికల్ క్యాంప్స్ అలాగే మంచి సర్వీసెస్ ప్రజలకి అటు పేదవాళ్ళకి అందరికీ అందిస్తారని దాంట్లో మా ఐఎంఏ మేము సహకరిస్తామని అలాగే ప్రజలు మీడియా సిబ్బంది అందరూ కూడా యొక్క ఇంకా సార్కి మంచి పేరు కూడా వచ్చి మన పొలంగారు ఐఎంఏ మంచి గుర్తింపు తీసుకురావాలని అలాగే వస్తుందని కూడా ఆశిస్తూ చదివిస్తున్నాం. థ్యాంక్ యూ. చాలా ఉన్నాయి. సో డాక్టర్ యుగంధర్ కూడా ఫ్యూచర్లో లైక్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారని నాకు చూసాయిగా I request Dr. Yugandhar to speak few words. ఒక చిన్న స్థాయి నుంచి ఈ స్థాయికి రావడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే తను చెప్తూ ఉండేవాడు, మా పిల్లలకి చెప్పేవాడు, మీ తల్లిదండ్రులు మంచి కాన్వెంట్లో జాయిన్ చేసి 10 లక్షలు ఖర్చు పెట్టి చదివిస్తున్నారు, మాకు అప్పట్లో అంత స్తోమత ఉండేది కాదు, కనీసం ఏం చదవాలి, ఇది చదివితే మార్కులు బాగా వస్తాయని చెప్పడానికి కూడా మా ఇంట్లో ఎవరు ఉండేవాళ్ళు కాదు. డాక్టర్ కదిరప్ప గారు వాళ్ళ సొంత బంధువులు సార్ని చూసి అప్పట్లో నేను కూడా డాక్టర్ అవ్వాలి అని అనుకునేవాడిని. సో అలాంటి సిచ్యువేషన్స్లో ఒక్కోసారి చాలా బుక్స్ కొనుక్కోవడానికి కానీ భోజనానికి కానీ ఎంతో కష్టపడి మరి ఈ స్థాయికి వచ్చాడు. చెప్తూ ఉండేవాడు. ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత కూడా కాంట్రాక్ట్లో ఉద్యోగం చేశాడు. తను ఇక్కడ పల్మనేర్ హాస్పిటల్లో ఉద్యోగం చేసి పుస్తకాలు ముందు పెట్టుకొని ఓపీ చూసేవాడు. నాకు తెలుసు పీజీ ఎంట్రన్స్ రాసేటప్పుడు చాలా కష్టపడి మళ్ళీ పీజీ ఎంట్రన్స్లో సీట్ సంపాదించడం, మళ్ళీ పెళ్లి చేసుకోవడం. పీజీలో కూడా తను ఉస్మానియా అంటే మంచి కాలేజ్, అది టాప్ ర్యాంకర్స్లో వస్తారు. అట్లాంటి కాలేజ్లోనే మళ్ళీ గోల్డ్ మెడల్ తెచ్చుకోవడం చాలా అంటే కృషి, స్వయం కృషితోనే పట్టుదలతో పైకి వచ్చినవాడు. ఇంకా కూడా ముందు ముందు తను మంచి స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సన్మాన కార్యక్రమం ప్రారంభించుకోవాలి. కాన్స్టిట్యున్సీ మొత్తం నుంచి వచ్చిన బంధు మిత్రులందరికీ నమస్తే అండి. థ్యాంక్ యూ. చంద్రన్న అది అయిన తర్వాత ఎలా ఎదగాలని చెప్పేస్తుంది. సో అలాంటి వాటిలో మన యుగంధర్ గారు పలంనేరుకి ఒక మంచి ఉదాహరణగా నిలుస్తూ ఒక ప్రవృత్తి, డాక్టర్ ప్రవృత్తిని తీసుకొని సమాజ సేవలో పలంనేరు యొక్క ప్రజలకు మరియు చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు సదా సేవలను అందిస్తూ మరియు వృత్తిలో గౌరవాన్ని పొందుతూ ఆ గౌరవాన్ని పలంనేరు అందరికీ
అతనికి స్టేట్ లెవెల్లో ఈ అవార్డు రావడము మనకు మన గ్రామ ప్రజలకు మన చుట్టూరు ఉన్నట్టు విలేజ్ అందరికి కూడా ఇది ఒక ప్రెసిడెన్షిప్ అవార్డు మనందరికి వచ్చినట్లే. తర్వాత సార్ నాకు సుమారు ఒక 5 ఏళ్ళ నుండి పరిచయం. ప్రతిరోజు మార్నింగ్ కాఫీ బ్యాచ్ లో కలుస్తుంటాం. ఈ పొద్దు ఈ సభా వేదిక మీద నాకు ఈ అవకాశం కల్పించడం కూడా నాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తర్వాత ఎవరికైనా కానీ చదువుకుంటే ఒక ఉన్నత స్థానానికి వెళ్ళొచ్చు. ఒక గవర్నమెంట్ కాలేజ్లో చదువుకున్న వ్యక్తి గవర్నమెంట్ ఏజెన్సీ తీసుకున్న హెల్ప్ లైన్ ద్వారా వెళ్ళి ఒక ఉన్నత స్థానం స్టేట్ లెవెల్ అవార్డు అందుకునికి ప్రప్రథముడుగా ఈ పొద్దు మన ముందర వచ్చినటువంటి నిబంధన గారికి పలమనేరు మెడికల్ అసోసియేషన్ తరఫున మరియు పలమనేరు గ్రామ ప్రజల తరఫున మా అందరి తరఫున సార్కు మొట్టమొదటిగా సన్మానం చేయాలనుకున్నాం. ఈ సమావేశంలో వచ్చిన ప్రజలకు ప్రింట్ అండ్ మీడియా మెంబర్స్, స్నేహితులు, క్లాస్మేట్స్ మరియు వారి పురోగతి ఉపయోగటువంటి వెన్నుండి ప్రోత్సహించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. నమస్కారం. ఇక్కడ ఈ సన్మాన సభ శ్రీ డాక్టర్ యుగంధర్ గారికి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా చేసిన సీనియర్ డాక్టర్ గారు శ్రీ పరామ్ గారికి మరియు వారి తల్లిదండ్రులకి హృదయపూర్వక నమస్కారం. అదేవిధంగా ఈ ఫంక్షన్కి ప్రెసిడెంట్గా ఉన్న డాక్టర్ శ్రీ సుమితారాణి గారికి, అదేవిధంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసిన ఆర్గనైజ్ చేసిన మా మిత్రులు శ్రేయప్రకాష్ శ్రీ లక్ష్మీపతి యాదవ్ గారికి అందరికీ మా కృతజ్ఞతలు. అదేవిధంగా ఇక్కడ సార్ గారి ఆహ్వానం మేరకు మా ఆహ్వానం మేరకు మేము కూడా ఆయన ఒక పేషెంట్ కాకుండా ఫ్రెండ్ కాకుండా బ్రదర్గా అన్ని రకాలుగా మమ్మల్ని చూసేవాడు. మేము కూడా కొందరు ఇన్వైట్ చేయడం జరిగింది. మా ఆహ్వానం నుంచి మీరందరూ వచ్చినందుకు మా తరఫున మీ కృతజ్ఞతలు. ఇప్పుడు ఈ అభినందన యాక్చువల్గా ఆయన బెస్ట్ ఐఎంఏ అసోసియేషన్ ప్రెసిడెంట్లో బెస్ట్ ప్రెసిడెంట్గా ఎన్నికైన ఏర్పాటు జరిగింది. కానీ మమతారాణి మేడం గారు చెప్పినట్టు ఆయన పలమనేరు ఆఫీస్లో ఒక ఆపద బాంధవుడనే చెప్పాలి. మా మిస్సెస్ మా కూతురు డెలివరీ చేశారు. 5th డేనే కార్డియోమయోపతి అని హార్ట్ ప్రాబ్లం వచ్చింది. ఆయనే ఫస్ట్ డయాగ్నోస్ చేయడం, ఇమీడియట్గా వితిన్ అవర్స్లో సిఎంసీకి పోవాలన్నారు. సో ఆ రోజు డయాగ్నోస్ చేయకపోతే డెత్ బెడ్లో ఉన్నారు మా మిస్సెస్. ఆయన ఫస్ట్ ఇమీడియట్గా డయాగ్నోస్ చేసి సిఎంసీ పేరెంట్ అడ్వైస్ చేస్తారు. ఇక్కడ నుంచి లెటర్ ఇచ్చి అక్కడ నుంచి డాక్టర్స్ ఇక్కడ నుంచి కన్సల్ట్ అయ్యి ఆ మేడం గారు చెప్పినట్టు ఆ పదంలో అతిశయోక్తి లేదు, అది ముమ్మాటికి నిజం. అదేవిధంగా మా మిస్సెస్కే కాదు ఫ్రెండ్స్ లో కూడా ఆయన సీరియస్ గా ఉండడం సరైన డయాగ్నోస్ చేసి ఒక డాక్టర్ గా చూడడం ట్రీట్ చేయడం జరిగింది. అన్ని రకాలుగా డాక్టర్ గా పేరు సంపాదించుకున్నారు. మాకన్నా చిన్న వయసే కాబట్టి ఆయన ఇంకా ఎన్నో పదాలు అలంకరించాలని మేడం గారు చెప్పినట్టు రాజకీయంగా కూడా ఎదగాలని కోరుకుంటూ ఆయన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, అదేవిధంగా అటువంటి బిడ్డల కన్నా ఆ తల్లిదండ్రులకు హృదయపూర్వక నమస్కరిస్తూ ఆయనకి దేవుడు ఐశ్వర్యంగా ఇవ్వాలని మరి ఉన్నత ఆశిస్తూ తెలియజేస్తున్నాను. ఈరోజు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర స్థాయిలో పలమనేరుకి బెస్ట్ ప్రెసిడెంట్గా అవార్డు రావడం, ఈ కార్యక్రమాన్ని గుంటూరులో మొట్టమొదటిసారి జరుపుకున్నారు. ఇక్కడ డాక్టర్లు ఏర్పాటు చేసుకున్నటువంటి అసోసియేషన్ ద్వారా ఎన్నికైనటువంటి బ్రదర్ యుగంధర్ గారికి అవార్డు రావడం, ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్లు ఆత్మీయుల మధ్యన ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున జరుపుకుంటున్నందుకు మన అందరి తరఫున కూడా పలమనేరు డాక్టర్ల తరఫున, మిత్రుల తరఫున, అందరి తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే గతంలో ఏదైనా హెల్త్ ఇష్యూ, మేజర్
హెల్త్ ఇష్యూ అంటే తిరుపతి, మదనపల్లి, కోలార్, బెంగళూరు ఇట్లా మనము పెద్ద పెద్ద హాస్పిటల్కి చూసేవాళ్ళం. ఈరోజు పొలంనేరులో కూడా మంచి హాస్పిటల్స్, మంచి డాక్టర్స్, అందరూ కూడా ఏదైనా సమస్య వస్తే అన్న లోకేష్ అని చెప్పినట్లు కరోనాలో కూడా ఎవరికి ఈ సింటమ్స్ ఉన్నాయంటే కూడా దగ్గరుండి వాళ్ళకి మెడిసిన్స్ ఇచ్చి ఇక్కడ ఉన్నటువంటి మెడికల్ షాప్ ఓనర్లు కానీ డాక్టర్స్ కానీ అందరూ కూడా ధైర్యంగా ప్రజలకి వైద్య సేవలు అందించి ప్రజల్ని కరోనా నుంచి కూడా ఆదుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే హెల్త్ డిపార్ట్మెంటే లేకపోయింటే కరోనాలో చాలా వరకు మరణాల సంఖ్య పెరిగేది. కాబట్టి ఎంతో ఆదర్శంగా సేవ చేస్తూ మరి ఈ అసోసియేషన్ ద్వారా కూడా డాక్టర్ చెప్పినట్లు వివిధ స్థాయిలో ప్రజలకి మరింత సేవ చేయడానికి ఈ అవకాశం కల్పించారు. యుగంధర్ గారికి ఇందాక సార్ చెప్పినట్లు ఈ హాస్పిటల్స్ విజిట్ చేయడం, మారుమూల ప్రాంతాలని అక్కడ వైద్య సేవలు అందించడం, ఇలాంటి ఇంకా మెరుగైనటువంటి సేవలు అందివ్వాలని పొలంనేరుకి రాష్ట్ర స్థాయి కాదు ఇంకా నేషనల్ స్థాయిలో కూడా మంచి మంచి అవార్డులు తీసుకొచ్చి పొలంనేరులో డాక్టర్స్ అసోసియేషన్ కి మంచి గుర్తింపుని తీసుకురావాలని తీసుకొస్తారని కూడా తెలియజేస్తూ అందరి తరఫున మీకు బెస్ట్ ఆఫ్ లక్ కృతజ్ఞతలు కూడా తెలియజేస్తూ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఉత్తమ ప్రెసిడెంట్ అవార్డు తీసుకుంటున్న గౌరవనీయులు డాక్టర్ యుగంధర్ గారి సన్మాన సభకు ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా వందనములు. మరి ముఖ్యంగా మా గురువులు డాక్టర్ బలరాం సార్ గారికి, అదేవిధంగా యుగంధర్ సార్ వాళ్ళ తల్లిదండ్రులకు, మమతా రాణి మేడం గారికి, తరగతి గారికి, శ్రీనివాసులు గారికి ప్రత్యేకంగా వందనాలు చెప్పుకుంటూ మరి ఈరోజు ఒక పండగ వాతావరణం అంటే చాలా వరకు రిటైర్మెంట్ టైంలోనే ఈ విధంగా ఉంటుంది. అయితే ఈరోజు ఈ అవార్డు తీసుకోవడం వలన చాలా వరకు మెడికల్ డిపార్ట్మెంట్ ఆరోగ్యపరంగా ఆశా వర్కర్ దగ్గర నుంచి అంగన్వాడీ వర్కర్ వరకు కూడా ప్రతి ఒక్క విషయంలోనూ కౌన్సిలింగ్ ఇవ్వడము, ప్రతి విషయంలోనూ సహకరించడము, ఇలాంటి వాటిలో యుగంధర్ సార్ గారు బాగా సహకరిస్తారు. అదే కాకుండా మరి ముఖ్యమైన విషయం ఒకటి చెప్పాలనుకున్నా, మరి మన మీడియా మిత్రుడు మస్తాన్ అతనికి హార్ట్ సర్జరీ కూడా అసలు చెప్పాలనుకుంటే ఎవరు కూడా వెంటనే స్పందించకుండా యుగంధర్ సార్ గారు స్పందించి ఆయనకి ఆరోగ్యపరంగా సహాయం చేయడంలో మీడియా మిత్రుల తరఫున, నా తరఫున, మీ అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇక్కడ లేదు యుగంధర్ సార్ అంటే. అదే కాకుండా నేను ఆయన కుటుంబం గురించి నేను చెప్పాలనుకున్నాను. నేను చిన్నప్పుడు హాస్టల్లో చదువుకునేటప్పుడు ఆయన చాలా చిన్న పిల్లలు, కానీ అన్న రమణన్న, ఆ రమణన్న భార్య పిల్లలందరూ కూడా మాకు సీనియర్. అయితే ఒక దళిత కుటుంబంలో పుట్టి ఏ రికమెండేషన్లు లేకుండా, ఇంగ్లీష్ మీడియం అనేది లేకుండా సొంతంగా తల్లిదండ్రులు కష్టపడి బిడ్డని చదివించి ఏ ఒక సహాయం లేకుండా సొంత ఖర్చులతోనే వ్యవసాయ ఖర్చులు, వ్యవసాయంతో కుటుంబాన్ని కూడా పోషించి పెద్దలు ఇక్కడే ఉన్నారు. వాళ్ళు ఇంకా కూడా నిండు నూరేళ్ళు ఉండాలనేసి ఆ తరఫున మీ అందరి తరఫున చెప్తున్నాను. మరి ఒక దళిత కుటుంబంలో దళితుడుగా ఇంత దూరం వచ్చి ఇంత ఎదిగినాడంటే నిజంగా రాజ్యాంగం తరఫున మన దేవుడు అంబేద్కర్ గారు పెట్టిన రిజర్వేషన్ ద్వారా ఆయన అన్ని రకాలుగా కూడా అన్ని సర్టిఫికెట్లు, అన్ని డిగ్రీలు కూడా తీసుకొని ఇంత దూరం వచ్చి ఈ అవార్డును తీసుకున్నందుకు మరొకసారి నా తరఫున, మీ అందరి తరఫున మరొకసారి ధన్యవాదాలు
మన యుగంధర్ సార్ గారు ఇలాంటి అవార్డు తెచ్చుకోవడం ఈ పలమనేర్ నియోజకవర్గానికి ఈ పలమనేర్ ప్రజలందరికీ కూడా గర్వకారణం అని చెప్పి తెలియజేస్తున్నాను. ముఖ్యంగా డాక్టర్ గారి గురించి మాట్లాడాలంటే ఎంతో ఉన్నది, కానీ వేదిక టైం లేదు. అందరూ 4 గంటల నుంచి వెయిట్ చేస్తున్నారు. సార్ గారు ఎదిగే కొద్దీ ఒదిగి నడాలన్నారు. ఆ తరహాలో సార్కి తెలిసిన వాళ్ళు ఎవరన్నా కానీ హాస్పిటల్కి పోతే ఫీజు తగ్గించడం కానీ, పేదవాళ్ళు అయితే అసలు తెలిసి నేను ఇద్దరు చెప్పినాను ఫీజు కూడా తీసుకోకున్నంత వాళ్ళు ట్రీట్మెంట్ చేసిన ఘనత కూడా మన సార్ గారికి దక్కుతుంది. మంచి మనసున్న వ్యక్తి, ఇంకా ఉన్నత అవార్డులు ఈ పలమనేరులో సార్ తీసుకురావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు చేశాను. అభిమానులందరికీ పేరు పెట్టిన నమస్కారం తెలియజేస్తున్నాను. అతను గంగవరం మండలంలో హాస్పిటల్లో కూడా పనిచేసినాడు. హాస్పిటల్ పెట్టి చైర్మన్ కాబట్టి, కానీ ఏ రోజు కానీ ఏ ఊరికి ఇబ్బంది కాకుండా ఇల్లు దగ్గర కూడా పోయి వైద్యం చేసినాడు. అంత పేరు ప్రఖ్యాతం చేసుకునే దానికి ఈరోజు ఐఎంఏ అవార్డు వచ్చింది. ఇదే విధంగా అందరూ డాక్టర్లు కూడా ఇదే జనానికి సేవ చేయాలని చెప్పి కోరుకుంటూ యుగంధర్ గారిని అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. వేదికని ఆనందించినటువంటి పలమనేర్ ప్రముఖులకు, ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి డాక్టర్ యుగంధర్ గారి శ్రేయోభిలాషులకు, తోటి వైద్య బృందానికి, అన్ని రకాల నాయకులకు పేరు పేరున వందనాలు. ముఖ్యంగా ఎక్కడో ఆంధ్ర రాష్ట్రంలో చివరన్న పలమనేరు నందు ఐఎంఏ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రారంభించడం, ఈ కార్యక్రమం ప్రారంభించిన తర్వాత పలమనేరులో నియోజకవర్గంలోని అందరి డాక్టర్లను ఏకీకృతం చేసి అందరి సహాయ సహకారాలతో ఈరోజు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ద్వారా రాష్ట్ర స్థాయిలోనే ఉత్తమ బ్రాంచ్గా, ఉత్తమ అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి మా తమ్ముడు, మిత్రుడు, మనందరి శ్రేయోభిలాషి యుగంధర్ గారికి సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇతనికి ఈ విధంగా కీర్తి కలగడానికి ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయ సహకారం అందించినటువంటి తోటి ఐఎంఏ సభ్యులందరికీ, మెడికల్ అసోసియేషన్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇంతటి కీర్తి సంపాదించడానికి కారణమైనటువంటి ప్రతి ఒక్క మన మమతారాణి మేడం గారికి, వారి సతీమణికి, తల్లిదండ్రులకు, ఇక్కడ ఉన్నటువంటి మెడికల్ బృందానికి, పలమనేరు ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. భవిష్యత్తులో పలమనేరు కీర్తి ప్రతిష్టలు ఇదే విధంగా ముందుకు తేవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాం. ఈ యొక్క రాయలసీమ ప్రాంతంలోనే ఎప్పుడో ఐడాస్ కడల్ అనే ఈ యొక్క ప్రాంతంలో ఈ వైద్యం కోసం చాలా మంది ఇబ్బంది పడే రోజుల్లో, అంటే దాదాపు 150 సంవత్సరాల ముందు వైద్యులు లేక మన యొక్క భారతదేశం కట్టుబాట్ల వలన వైద్యం అందక చాలా మంది బాధపడ్డారు. అలాంటి పరిస్థితుల్లో ఈ యొక్క ప్రాంతంలో ఎలాగైనా హాస్పిటల్స్ పెట్టాలనే ఉద్దేశంతో హైడస్ కడర్ అనే ఆమె అమెరికా నుంచి వచ్చి సిఎంసి పెట్టారు. ఆ స్ఫూర్తితోనే ఎంతో మంది ఈరోజు వైద్యులుగా ఏర్పడ్డారు.
ఆ స్ఫూర్తితో ఎన్నో హాస్పిటల్స్ వచ్చాయి. ఈరోజు ఇండియాలోనే నార్త్ ఇండియా వాళ్ళు మొత్తం ఈ పక్క వస్తున్నారు. ఎందుకంటే సెంట్రల్ లో చాలా మంది నార్త్ వాళ్ళని పరిపాలిస్తుంటారు, కానీ వాళ్ళ ప్రాంతంలో మంచి హాస్పిటల్స్ లేవు. మన అదృష్టం కొద్ది ఇక్కడ ఐడాస్ కాడ సిఎంసి పెట్టారు. దాని స్ఫూర్తిగా తీసుకొని ఎంతో మంది ఈరోజు డాక్టర్లు అయ్యారు. మరి ప్రత్యేకంగా ఒక బలహీన వర్గాల నుండి ఒక డాక్టర్ గారు ఈ రోజు ఉన్నారంటే అంబేద్కర్, జగ్జీవన్ రామ్ గారు ఒక స్ఫూర్తి. ఈ రోజు డాక్టర్ గారు ఈ విధంగా ఈ స్థాయికి వచ్చారంటే వాళ్ళ స్ఫూర్తితోనే. చాలా మంది వక్తలు మాట్లాడారు. కదిరప్ప డాక్టర్ కానివ్వండి, అలాగే తిప్పేశ్వరం గారు కానివ్వండి, అలాగే శ్రీకాంత్ డాక్టర్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఎందుకు అయ్యారంటే డాక్టర్ అంబేద్కర్ అలాగే పెద్దలు జగ్జీవన్ రామ్ గారు వీళ్ళందరూ స్ఫూర్తితో ఈ రోజు అయ్యారు. మాకు చాలా సంతోషం. ఎందుకంటే ఈ రోజుల్లో మా సామాజిక వర్గం నుండి ఇంత మంచి మంచి డాక్టర్లు ముందుకు వస్తూ ప్రత్యేకంగా ఒక రాష్ట్ర స్థాయి అధ్యక్షులుగా డాక్టర్ గారు అయ్యారంటే మాకు చాలా సంతోషం. ఇంకా అనేక పదవులు పొందుకుంటూ ప్రజలకు సేవ చేయాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి డాక్టర్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా డాక్టర్ గారు మారుమూల గ్రామంలో పుట్టి నిరుపేద కుటుంబంలో పుట్టి ఇంత పైకి ఎదిగాడంటే అది వాళ్ళ తల్లిదండ్రులు చేసిన ఎక్కువ కృషి, సేవ, అదృష్టం. అదేవిధంగా డాక్టర్ గారు భార్య సతీమణి కూడా ఆమె భాగస్వామ్యం నుండి డాక్టర్ గారు ఇంత పైకి వచ్చిన అంటే చాలా గర్వకారం. ఆమె కూడా అభినందనలు. డాక్టర్ అంటే మనం దేవుడు చూసినప్పుడు లేదండి, డాక్టర్ దేవుడితో సమానమైన డాక్టర్. అటువంటి డాక్టర్ రాష్ట్ర స్థాయి పదవించాలంటే అందరికీ మనందరూ గర్వకారం, పన్నెండు ప్రజలు గర్వకారం. అదేవిధంగా నేషనల్ అవార్డు రావాలనుకుంటూ ఈ సభను కూడా తెలియజేస్తున్నాను. డాక్టర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఈరోజు ఈ సభా వేదిక మీద ఉన్నటువంటి అధిగత మహారథులకు, వేదిక మీద ఉన్నటువంటి ఎంతో ఉత్తమమైనటువంటి డాక్టర్ అందరికీ, వారి తల్లిదండ్రులకు, మీడియా మిత్రులకు నా యొక్క నమస్కారాలు. ప్రింట్ మీడియా వారి బాధపడుతుంది. ఈరోజు బైరెడ్డిపల్లి మండలంలో ఒక కుగ్రామం ఎర్రగాదిరేపల్లి గ్రామంలో జన్మించినటువంటి యుగంధర్ గారు సార్ గారికి ఆయన చేసుకున్నటువంటి పూర్వజన్మ స్మృతం. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన వారు. సామాన్య రైతు కుటుంబంలో జన్మించి ఒక కొడుకునేమో రాజకీయ పరంగా సర్పంచ్ చేశారు, ఇతనేమో వృత్తిపరంగా డాక్టర్ చేశారు. మంచి డాక్టర్ అని తీసుకోవాలంటే మనకు చెప్పుకోవడం కాదు, నేను మంచి డాక్టర్, నేను మంచి డాక్టర్ అని ప్రజలు చెప్పాలి. వైద్యం చేసుకున్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పాలి. తక్కువ కాలంలో ఎక్కువ ఎదిగినటువంటి మా యుగంధర్ సార్ గారికి నా యొక్క ధన్యవాదములు. నేను హాస్పిటల్ కమిటీ చైర్మన్ గా ఉండే రోజుల్లో కూడా ఇక్కడ నైట్ డ్యూటీస్ ఎక్కువ చేసేది ఎవరంటే యుగంధర్ సార్. కరెక్ట్ గా టైంకి వస్తుడు, మళ్ళా టైం అయిపోతే కూడా 1 hour సార్ ఏదైనా కేసు వస్తుందంటే ఖచ్చితంగా ఉండి ఆయన ఆ కేసును చూసి మళ్ళీ పోయేవాడు. దానికి తగినట్లుగానే ఈరోజు రాష్ట్ర స్థాయిలో ఆయనకు మంచి అవార్డు రావడం, వారి సతీమణి గారు మా మామ చెప్పినట్టు సుబ్రహ్మణ్యం గౌడు మేడం ఎవరైనా కూడా ఒక పురుషుడు ఎదగాలంటే వారి వెనక ఒక మహిళ ఉండాల్సిందే. కాబట్టి మేడము ఎంతో నేర్పు ఓర్పుతో సార్ ఎక్కడ నేర్పినా ఎక్కడ వచ్చినా కూడా ఆమె హాస్పిటల్ చూసుకుంటూ ఆమె కూడా మన బలంగా హాస్పిటల్లోనే పనిచేస్తూ ఉన్నారు. కానీ మీరు హాస్పిటల్ కట్టుకున్న తర్వాత మేడం కొన్ని కారణాల వల్ల రిజైన్ చేసి ఇప్పుడున్నారు. సార్ మీకు ఒక చిన్న మనవి ఏమిటంటే ఈ రోజు మీరు ఎంతో ఎదిగారు, ఉన్నతమైన స్థాయికి ఇంకా ఎదగాలని కోరుకుంటున్నారు. మీరు పేదలకి ఇంకా కూడా మీకు చేతనైనటువంటి సహాయం చేయాలని చెప్పి అందరూ సభకు ఉన్నా కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తారు.
నలభై 2 నిమిషాలు నిన్న వీడియో ఉంటే ఎట్లా అయ్యే సార్ సార్ నేను పోతాను సార్ నా సార్ ఇకండి సార్ ఉండండి సార్ చుట్టూ వస్తే వెనకాల సార్ సార్ చూడండి మేడం సార్ పల్నాడు మెడికల్ అసోసియేషన్ తరఫున స్టేట్ ప్రెసిడెంట్ రాజప్ గారిని మరియు పల్నాడు మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కిరణ్ గారు మరియు ఆరోగ్యశ్రీ మెడికల్ కిరణ్ గారు షాలుతో సన్మానిస్తున్నారు. సో ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్న కార్యక్రమంలో సార్ ఒక పక్క రండి ఇంకో పక్క వెళ్ళిపోండి 2 పక్కల రావద్దండి. సన్మానిస్తారు. ఇప్పుడు రాష్ట్ర స్టేట్ డైరెక్టర్ గురబ కార్పొరేషన్ ఇప్పుడు చంద్రబాబు గారు సర్పంచ్ సంఘం అధ్యక్షుడు నిరంజన్ రెడ్డి గారు ఏఎంసీ చైర్మన్ ఎక్స్ కాకుత గారు సన్మానం చేస్తారు. ఇప్పుడు డాక్టర్ రవీంద్ర గారికి డాక్టర్ మమతారెడ్డి గారు టోపీ వేయాలనుకుంటున్నారు. దయచేసి నిదానంగా ఒకరొక్కరే సన్మానం చేసిగా ప్రార్థించున్నాం. ఇప్పుడు దేవతోటి వెంకటరెడ్డి గారిని సన్మానించుకోతున్నాం. డాక్టర్ లింగేందర్ గారిని వారి సతీమణి గారిని సన్మానిస్తున్నారు. మల్లికార్జున రెడ్డి సార్ గారు సీనియర్ వైద్యులు భగవాన్ సార్ గారు శ్రీనివాసన్ సార్ గారు నాగమల్లేశ్వర రెడ్డి గారు మరియు షాహిద్ సార్ గారు అందరూ వచ్చి ఐఎంఎస్ సభ్యులందరూ కలిసి సన్మానితులుగా కోరుతున్నాం. మన డాక్టర్ రవీంద్ర గారికి ఉత్తమ ప్రెసిడెంట్ గా రావడానికి కారణమైనటువంటి పలమనేరు ఐఎంఏ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము.